కౌసల్యాదేవి తన ఒక్కగానొక్క కొడుకు కోసం అమ్మాయిని చూడటానికి శర్మ నివాసానికి వెళ్తుంది. అక్కడ అమ్మాయి వాళ్ళు ముందుగా స్నాక్స్ తో వాళ్ళకి స్వాగతం చెబుతారు. ఆ తర్వాత పెళ్లి చూపులు జరుగుతూ ఉండగా రష్మి అమ్మ తన కూతురుతో చెబుతుంది, రష్మి వెళ్ళి వంటగదిలో నుంచి వీరందరి కోసం నువ్వెంతో ప్రేమగా చేసిన ఆ వంట తీసుకురా. సరే మమ్మీ. త్వరగా తీసుకురామ్మా, గంట క్రితం నుండి ఈ వంటల గురించి పొగడ్తలు వింటున్నాం, ఇక తిని చూస్తామా రుచి. హా అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను నేను. చూడమ్మా, నువ్వెప్పుడు ఇలాంటి అమ్మాయి కదా నా కోసం కావాలంటావు. మంచి వంట చేయగలిగే అమ్మాయి దొరికేసింది కదా. అరే, వంట ఎక్కడ తెచ్చింది, ఇంకా ముందు రుచి అయితే చూడని నన్ను. తన చేతి వంట ఎవరికి తెలుసు తన వంట ఎలా ఉంటుందో. అంతకు ముందు ఆ జోధ్పూర్ పెళ్లి చూపుల్లో అమ్మాయి వంట తిని మనం అడ్డం పడ్డట్టు మళ్ళీ జరిగితే ఒకవేళ, అమ్మో, ఒకవేళ ఈమెకు వంట చేయడం బాగా వస్తే నేను ఈ సంబంధానికి ఒప్పుకుంటాను. అదండి విషయం. కౌసల్యాదేవి చాలా రోజులుగా తన కోసం ఎలాంటి కోడలను వెతుకుతుందంటే ఎవరైతే అద్భుతమైన వంటలు చేయగలరో అలాంటి అమ్మాయిని. అలా 12 మంది అమ్మాయిలను చూసిన తర్వాత ఈ రోజు రష్మి ఇంటికి ఆమెను చూడటానికి వచ్చింది. కాసేపటికి రష్మి మసాలా దోశ, సాంబార్, అల్లం చట్నీ ఇంకా కొబ్బరి చట్నీతో పాటు తెస్తుంది. అది తింటూనే అందరూ ఆనందిస్తారు. వావ్ వావ్, అద్భుతం, ఏం చేసావమ్మా, మసాలా దోశ సూపర్. అలాంటి దోశ సౌత్ ట్రెడిషన్ ఫేమస్ రెస్టారెంట్ లో కూడా దొరకదు తెలుసా, అంత రుచిగా ఉంది. మాకు మీ అబ్బాయి బాగా నచ్చాడు వదిన గారు, ఇక మీరు చెప్పండి. అరే, ఇంత రుచికరమైన వంట చేసే కోడల్ని ఎవరు వదులుకుంటారు, మాకు రష్మి బాగా నచ్చింది, మాకు ఈ సంబంధం అంగీకారమే. అందరి అనుమతితో వాళ్ళిద్దరి పెళ్లి ఖరారవుతుంది. కొద్ది రోజుల్లోనే రష్మి మిట్టల కుటుంబానికి కోడలుగా వస్తుంది. మరుసటి రోజు ఆమె తన మొదటి వంటగది ఆచారానికి సిద్ధమవుతుంది. ఈ రోజు నా అత్తారింట్లో నా మొదటి వంట. ఇవాళ టిఫిన్ లో అందరి మనసు గెలుచుకునేలా రుచిగా ఉండే వంట చేయాలి. కానీ ఏం చేయాలి, త్వరగా అయిపోయేలా, టేస్టీ ఉండేలా. ఐడియా. రష్మి చిటికలో ఇడ్లీ చట్నీ తయారు చేస్తుంది. తర్వాత తన అత్తారింటి వాళ్ళందరికీ వడ్డిస్తుంది. వా కోడలా, ఎంత రుచిగా ఉన్నాయి ఇడ్లీ సాంబార్. నువ్వు రోజు ఇంత టేస్టీ ఫుడ్ చేస్తూ ఉంటే మా అలవాట్లన్నీ మారి తిండిపోతురయ్యేలా ఉన్నావు. అయితే ఏమైంది అత్తయ్య, ఏం పర్వాలేదు, నేనున్నాగా ఇక్కడ మీ అందరికి నోరూరించే వంటకాలు చేసి తినిపించడం కోసం. ఇడ్లీ నిజంగా అద్భుతంగా మృదువుగా ఉందమ్మా, చాలా సంతృప్తిగా ఉంది. ఇదిగో తీసుకోమ్మా, నీకు చిన్న కానుక, 21,000 రూపాయలు అక్షరాల. అరే కౌసల్య, నువ్వు కూడా కొత్త కోడలికి కానుకివ్వచ్చు కదా, ఎంత రుచికరమైన వంట చేసింది తను. ఇదిగో తీసుకో కోడలా, ఇది నీకోసమే బంగారు ఉంగరం, చాలా సంతృప్తిగా ఉంది. ఈ ఆనందంలో నేను నిన్ను ఈ రోజు అలా సరదాగా బయటకు తీసుకెళ్తాను. కానీ బాబు, ఇవాళే కదా కోడలు ఇంటికి వచ్చిన మొదటి రోజు. అయితే ఏమమ్మా, నా ఆఫీస్ లో టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, వర్క్ లోడ్ ఉంటుంది రేపటి నుంచి. పైగా తను నేను హనీమూన్ కూడా తీసుకెళ్లబోతున్నాను, అందుకే ఇవాళ తన్ని బయటికి తీసుకెళ్తాను, సరదాగా కాస్త తిప్పుతాను. సరే వెళ్ళండి. అలాగైతే నేను త్వరగా రెడీ అయ్యి వస్తాను. ఇక అత్తయ్య, మీకు మావికి ఆకలిస్తే ఇడ్లీలు ఇంకా ఉన్నాయి, తినండి. రష్మి, రోనక్ ఫిలిం చూడటానికి వెళ్తారు. అక్కడ కౌసల్య తన చెల్లితో కొత్త కోడలి వంటను గురించి పొగుడుతూ ఉంటుంది. అప్పుడు ఆమె చెల్లి సుమిత్ర కౌసల్యతో అంటుంది, నీకేం తెలుసక్క, ఈ కోడళ్ళంతా ఒకేలా ఉంటారు. ముందు ఇడ్లీ, దోశ, పరోటా అలా చేస్తారు, కానీ తర్వాత చద్దనం తినిపిస్తారు ముందు మన చేత. కానీ నా కోడలు అలా చేతి చూస్తుండు. అలా చెప్పి కౌసల్య ఫోన్ పెడుతుంది. కానీ తన చెల్లి మాటలు ఎక్కడో ఆమెను బాగా టెన్షన్ పడేలా చేస్తూ ఉంటాయి. ఇక రాత్రికి రష్మి, రోనక్ బయట నుంచే డిన్నర్ చేసి వస్తారు. అప్పటికే కౌసల్య తనకు తన భర్తకు వంట చేసుకుంటుంది. ఇక మరుసటి రోజు రష్మి అందరి కోసం వడా చట్నీ చేస్తుంది. వావ్ కోడలా, నువ్వు వచ్చినప్పటి నుంచి ఎన్ని రకాల వెరైటీస్ తినడానికి దొరుకుతున్నాయో, లేదంటే కౌసల్య ఒక కూర అన్నంతో సరిపెట్టేస్తుంటుంది కదా కౌసల్య. అవే ఆరోగ్యానికి మంచిది ముసలాయన. కోడలు వచ్చి 2 రోజులు అవ్వలేదు, అప్పుడే భార్య నానా మాటలు అంటున్నావే. తర్వాత రష్మి లంచ్ లో అవే అందరికి ప్యాక్ చేసి ఇస్తుంది. ఇక సాయంత్రం పూట వంట ఏం చేస్తున్నావు కోడలా? అత్తయ్య, పొద్దున చాలా ఎక్కువ వండాను కదా వడలు, అవే అందరం తిందాం. పొద్దున వడలా? మధ్యాహ్నం లంచ్ లో కూడా అవే కదా, ఇప్పుడు డిన్నర్ కూడా అవేనా? కాస్త ఎక్కువ అవ్వలేదా వడలు దెబ్బ? అరే డోంట్ వరీ, రేపు అందరికి దోశ చేసిస్తాను. మరుసటి రోజు ఉదయం ఆమె అందరి కోసం దోశ వేస్తుంది. దోశ అనగానే అందరూ సంతోషిస్తారు. అందరికీ అనిపిస్తుంది పెళ్లి చూపుల్లో ఎలాంటి దోశ వాళ్ళు తిన్నారో అలాంటి దోశ ఇవాళ తినడానికి దొరుకుతుంది అని. దోశ పేరు వింటేనే నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి, నేను ఆగలేకపోతున్నా. కోడలా, త్వరగా తీసుకురమ్మా దోశ. హా మావయ్య, జస్ట్ 2 minutes.
కాసేపటి తర్వాత రష్మి అందరికి మసాలా లేకుండా నార్మల్ దోశ చట్నీతో పాటు వడ్డిస్తుంది. వాళ్ళు ఆ దోశను అలా చూస్తే అందులో మసాలా ఉండదు. ఇదేంటి మసాలా లేకుండా దోశ? నీ దోశలో మసాలా వేయడం మర్చిపోయినట్టుంది, బహుశా నేను నా దోశలో చూస్తాను. అది చూసి కౌసల్య రష్మిని పిలుస్తుంది. రష్మి కోడలా, కాస్త డ్రామా. అత్తయ్య, నాకు బాగా తెలుసు మీరందరూ నన్ను పొగుడతారని, నా దోశ రుచిగా ఉంటుందని. అందుకే కదా పొగడండి. అరే పొగడతలకు కాదు, ఇది అడగటానికి పిలిచాను. ఇంట్లో ఆలు అయిపోతే నాకు చెప్పొచ్చు కదా, ముందుగా తెప్పించేదాన్ని. కానీ ఆలు ఉంది ఇంట్లో అత్తయ్య. మరి ఇందులో వేయటం మర్చిపోయావా ఏంటమ్మా? ఇదేంటి మసాలా లేకుండా ఉత్త దోశ వేసావు? పైగా సాంబార్ కూడా లేదు కాంబినేషన్. ఒకవేళ మీ అందరికి మసాలా దోశ సాంబార్తో పాటుగా తినాలి అని ఉంటే మా అమ్మని ఇక్కడికి పిలిపించాల్సి ఉంటుంది. అదేంటంటే అవన్నీ అమ్మకే వచ్చు. నాకు కేవలం నార్మల్ దోశ వేయడం మాత్రమే వచ్చు. దాంతో పాటుగా చట్నీ చేయడం వచ్చు, అంతే. అవే చేసా కూడా. కానీ పెళ్లి చూపుల్లో నువ్వెంతో మంచి మసాలా దోశ సాంబార్ చేసావు కదమ్మా, మరి ఇలా అంటున్నావేంటి? గుర్తొచ్చింది, కానీ అవన్నీ నేను చేయలేదు. బహుశా మీకు గుర్తులేదేమో. అప్పుడు నాతో పాటు మా అమ్మ కూడా వంటింట్లో ఉంది. ఆమె అన్ని చేసింది, దోశ, మసాలా, సాంబార్ అన్ని. పైగా నాకు వంటల్లో ఈ 3 చేయడం వచ్చు. ఈ 3 రోజులుగా మీకు ఏదైతే వండుతున్నానో అవే. అందుకే రోజంతా ఒకటే తినిపించా మీతో. ఒకవేళ ఆ 3 ఐటమ్స్ ఒకే రోజు చేస్తే నేను మరుసటి రోజు ఏం చేయాలి? అందుకే. అంటే దాని అర్థం ఈ రోజంతా మళ్ళీ అందరూ ఇదే తినాలమ్మా? సరిపోయింది. మీ ఇద్దరు తండ్రి కొడుకుల వల్లే అదంతా. ఆ రోజు నా బుర్రను కన్ఫ్యూజ్ చేశారు. దోశ చేసిన అమ్మాయికి అన్నం చేయడం రాదా, చపాతీ చేయడం రాదా అని. ఇక తినండి, మసాలా లేకుండా దోశ తినండి. అప్పుడే సడన్ గా కౌసల్య చెల్లి సుమిత్ర అక్కడికి వస్తుంది. ఎలా ఉన్నావు కౌసల్య అక్క? సుమిత్ర, నువ్విక్కడ? ఏదో పని మీద ఇటు వచ్చాను. సరే, నిన్ను కొత్త కోడల్ని కలిసి వెళ్దామని వచ్చాను. అరే వా, దోశ నాకు నిజంగా చాలా బాగా ఆకలేస్తుంది. రండి కూర్చోండి. కోడలా, మీ చిన్నత్త కోసం కూడా దోశ తీసుకురా. రష్మి తన చిన్నత్త ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆమె కోసం కూడా మసాలా లేని నార్మల్ దోశ తీసుకొస్తుంది. ఇందులో మసాలా ఎక్కడికి వెళ్ళింది కౌసల్య? అది ఏంటంటే మా కోడలికి మా ఆరోగ్యం అంటే చాలా శ్రద్ధ. అందుకే ఆలు తిని మేమందరం లావ్ అవ్వకూడదని ఈ డైటింగ్ దోశ చేసిందనమాట. తిను సుమిత్ర. ఒకవేళ ఇలాంటి ఎండిపోయిన దోశ తింటే నేను కూడా ఎండిపోతా. మరి లేదు, నేను ఎప్పుడలాంటి ఎండిపోయిన దోశ తినలేను. అది కూడా సాంబార్ లేకుండా ఉత్త చట్నీతో. నా వల్ల కాదు, నేను బయటకు వెళ్ళేదో ఒకటి తింటాను. అలా ఓ 20 రోజులు గడుస్తాయి. ఒకే రకమైన భోజనం తిని అందరి పరిస్థితి విసుగు చెందుతుంది. అదంతా చూస్తున్న కౌసల్య బాధగా తన కోడలు గురించి తన చెల్లితో చెప్పుకుంటుంది. అది విని సుమిత్ర ఆమెతో అంటుంది, అరే నీ రాత బాగుంది కౌసల్య. నీకు కనీసం ఒకసారి కన్నా మంచి భోజనం దొరుకుతుంది. కానీ నా కోడలు అర్జున్ భార్య వచ్చినప్పటి నుంచి నాకు 3 కాదు 4 వంట చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ మహారాణికి అసలు వంటే రాదు. నేర్చుకోవాలనే ఆశ కూడా లేదు, ఆరాటము లేదు. కనీసం నీ కోడలు చేస్తుంది కదా, ఆమెకు రాని వంటలు నువ్వు నేర్పు. మెల్లమెల్లగా ఆమె అంతా నేర్చుకుంటుంది. నీకు తగ్గట్టు తనను తీర్చిదిద్దుకో. ఆమె నీ మాట వింటుంది. ఆ విధంగా కౌశల్యకు కూడా తన తప్పేంటో అర్థమవుతుంది. ఆపై ఆమె కోడలకు వంట నేర్పిస్తుంది. కొద్ది రోజుల్లోనే రష్మి వంట బాగా చేయడం నేర్చుకుంటుంది. ఇప్పుడు ఆమె తన అత్తారింటి వాళ్లకు వెరైటీ వంటలు చేసి వడ్డిస్తుంది. అందరూ రష్మి వంటలను ఎంత ఇష్టంగా సంతృప్తిగా తింటున్నారు. ఆపై రష్మిని తన వంటలకు పొగుడుతున్నారు. కారంగా ఉన్న పానీపూరి అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పుడు పానీపూరి తిన్నా చాలా కారంగా తినేది. ఈ అలవాటు ఆమె అత్తగారికి అస్సలు నచ్చేది కాదు. మరియు ఆమె చాలా కోప్పడేది. అన్నా, పానీపూరి కొంచెం కారంగా చేస్తావా? ఆ పచ్చిమిర్చి చట్నీ ఉంది కదా, అది కొంచెం వేసివ్వు. ఈ చట్నీ చాలా కారంగా ఉంటదమ్మా. ఇది మీరు తినలేరు. నేనైతే కొంచెమే ఇందులో కలుపుతాను. తినిపించు బాబు. నా కోడలు కారం పానీపూరియే తింటది. ఈ అమ్మాయికి కారంగా ఉన్న పానీపూరి తినడం అంటే ఇష్టం. ఇప్పుడు భలే ఉంది. నువ్వెప్పుడు పానీపూరి అమ్మడానికి ఇటువైపు వచ్చినా సరే నా కోసం మాత్రం ఇలాగే కారంగా చేయాలి. అర్థమైందా అన్నా? సరే అమ్మా, గుర్తుంచుకుంటాను. నెమ్మదిగా. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది సౌమ్యకి కారంగా ఉన్న పానీపూరి అంటేనే ఇష్టమని. ఒకరోజు సౌమ్య ఫంక్షన్కి వెళ్ళింది. అక్కడ పానీపూరి అతను అందరికీ పానీపూరి తినిపిస్తున్నాడు. కానీ ఎవరికీ కూడా పానీపూరి టేస్ట్ తగలట్లేదు. సౌమ్య వదిన, మీ టేస్ట్ ప్రకారంగా మీరు పానీపూరి చేయించండి. ఈ అన్న అన్ని చప్పటివే ఇస్తున్నారు. అరే ఉండని షెఫాలి, సౌమ్య గాని పానీపూరి చేయిస్తే మీలో ఎవరు కూడా పానీపూరి తినలేరు. తను చాలా కారం తింటుంది. తన ప్రకారమే ఆ నీళ్ళు తయారు చేయించుకుంటుంది. నీతో పాటు ఫంక్షన్కి వచ్చిన అందరూ కూడా పానీపూరి తినకుండా అయిపోతుంది.
అక్కడే ఫంక్షన్కి వచ్చిన ఒక ఆవిడ వీళ్ళందరి మాటలు వింటుంది మరియు దగ్గరికొచ్చి ఇలా అంటుంది, ఎవరేమనుకున్నా సరే నాకన్నా కారంగా పానీపూరి ఎవరూ తినలేరు. నేను చాలా రికార్డులు బ్రేక్ చేశాను. ఇంతకన్నా కారంగా పానీపూరి తినే వాళ్ళందర్నీ ఓడించాను. నన్ను ఎవరూ ఓడించలేరు. సౌమ్య కూడా నాకన్నా ఎక్కువగా కారం తినలేదని నేను అనుకుంటున్నాను. అవును వదినా, ఈ స్వీటీ ఆంటీ చాలా కారమైన పానీపూరి తింటారు. ఆవిడ చాలా పోటీల్లో పాల్గొన్నారు. చాలా ఎక్కువ కారం తిన్న వాళ్ళందర్నీ కూడా ఓడించారు. అవునా, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. కానీ మీరు నాతో కాంపిటీషన్లో పాల్గొనకుండా అలా ఎలా అంటారు? ఫస్ట్ నాతో కాంపిటీషన్లో పాల్గొనాలి కదా. అయితే పెట్టుకుందామా కాంపిటీషన్? చూద్దాం ఎవరు గెలుస్తారు. కానీ బహుమతి ఏంటో నేనే చెప్తాను. మరియు పానీపూరి నీళ్లు కూడా నేనే తయారు చేస్తాను, అన్నిటికన్నా కారంగా. సరే, మీరు పెద్దవాళ్ళు, మీ షరతు నేను ఒప్పుకుంటున్నాను. వచ్చే వారం సోమవారం నాడున మనం కాంపిటీషన్ పెట్టుకుందాం. గెలిచిన వారికి ఖరీదైన స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇవ్వాలి. నేను ఎలాగో స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది గిఫ్ట్గా వస్తే నా డబ్బులు మిగులుతాయని. సరే ఆంటీజీ, కాంపిటీషన్లోనే కలుద్దామైతే. సౌమ్య స్వీటీ ఆంటీకి సరే అని చెప్పి ఇంటికి వస్తుంది. కానీ ఆమె అత్తగారు ఆమె మీద కోప్పడుతుంది. సౌమ్య, ఒకవేళ నువ్వు కాంపిటీషన్లో గాని ఓడిపోతే నీకు అనవసరంగా చాలా నష్టం కలుగుతుంది. అంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఆమెకు గిఫ్ట్గా ఇస్తావా? అందుకే కదా నేను ఈ కాంపిటీషన్కి ఒప్పుకున్నాను. నాకు కూడా చాలా రోజుల నుంచి కొత్త ఫోన్ కొనుక్కోవాలని ఉంది. నీకెప్పటి నుంచి చెప్తున్నాను నాకు స్మార్ట్ ఫోన్ కావాలని, కానీ నువ్వు కొనలేదు కదా. నేనే కొనుక్కుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎదురుగా మంచి ఆఫర్ ఉంటే నేనెందుకు కాదనాలి? అత్తయ్య, మీ కోడల మీద మీకు నమ్మకం లేదా? మీకు తెలుసు కదా నేను పానీపూరిని ఎంత కారంగా తింటానో. ఈ కాంపిటీషన్ అయితే నేనే గెలుస్తాను. మీరు మీ ఆశీర్వాదం ఇవ్వండి చాలు. సౌమ్య కాంపిటీషన్కి రెడీగా ఉంది. తను వాళ్ళ భర్త నీరజ్ మరియు అత్తగారితో ఒక పెద్ద హోటల్కి చేరుకుంటుంది. స్వీటీ కూడా తన ఫ్రెండ్స్తో వచ్చి అక్కడే ఉంది. స్వీటీ మరియు సౌమ్య అతికారంగా ఉన్న పానీపూరిని తినడం మొదలుపెడతారు. స్వీటీ ఆ నీళ్లను చాలా కారంగా తయారు చేసినని అనుకుంది. సౌమ్య ఒక్క పానీపూరి కూడా తినలేదు అని అనుకుంది. కానీ అదేంటి, సౌమ్య అట్టాక పానీపూరీలన్నీ తినడం మొదలుపెట్టింది. ఎవరితో పెట్టుకున్నారో మీకింకా తెలియట్లేదు. తిను నా కోడలు. అందరికన్నా పానీపూరి కారంగా తినే అమ్మాయి. నా కోడలి కోసం గిఫ్ట్ రెడీగా పెట్టు. స్వీటీ తన ప్రకారమే పానీపూరి నీళ్ళను తయారు చేయించింది. అన్నిటికన్నా అతి కారంగా ఉన్న పానీపూరి. కొంతసేపటికి స్వీటీ కళ్ళ నుండి నీళ్లు కారడం మొదలైంది. కానీ అదేంటి, సౌమ్య అసలు తినడమే ఆపట్లేదు. ఆఖరికి అతి కారమైన పానీపూరి తినే ప్రతియోగితను ఆమె గెలుచుకుంటుంది. ఎంత బాగుందో, కారంగా చక్కగా భలే ఉన్నాయి. కానీ భలే చేశారు స్వీటీ ఆంటీ. నాకు నా కొత్త ఫోన్ కూడా రాబోతుంది కదా. దానికి మీరు కొనిస్తారా లేకపోతే అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తారో చూసుకోండి. నువ్వు సెలెక్ట్ చేసుకో, నేను డబ్బులు ఇస్తాను. థ్యాంక్ యూ. నీరజ్, మీరు ఆ రోజు చెప్పారు కదా ఆ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆన్లైన్లో చూసినది, నేను అదే తీసుకుంటా. ఆంటీజీ మన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పంపిస్తారు. సౌమ్య మాటలు విని ఆమె అత్తగారు మరియు ఆమె భర్త నవ్వడం మొదలు పెడతారు. అప్పుడు స్వీటీ ఆంటీ ముఖం చూడాల్సిందే. Thanks for watching.